ఓకే. బయటికెళ్ళినప్పుడు గానీ, మీ చుట్టాలు గానీ, మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా మీ దగ్గరకొచ్చి అరేంది ఇలా తేడాగా బిహేవ్ చేస్తున్నావు అని ఇలా ఉంటాయి గదా! అలాంటివి ఎప్పుడైనా విన్నావా? స్టార్టింగ్‌లో నేను రీల్స్ చేసేటప్పుడు చాలామంది మా చుట్టాలు ఫంక్షన్‌లకు పిలవలేదు. అయ్యో! వద్దన్నారు. తేడాగా చేస్తున్నాడు. మన ఇంటి ఫంక్షన్‌కి పిలవద్దని చాలామంది అలా అన్నారు. వీళ్ళకి అప్పుడు కొంచెం బాధపడ్డా. అంటే మా ఇంట్లో అందరెళ్ళారు. నేనొక్కడిని కొన్ని ఫంక్షన్‌లకి వెళ్ళలేకపోయాను. అదే. సర్లే ఇంక వాళ్ళు రానీయకుంటే మనకెందుకు? హ్మ్. నాకు డబ్బులొస్తున్నాయి, బయట అందరూ ఫేమ్ వస్తుంది. అందరూ నాకు ఎగబడుతున్నారు కదా! అని ఆళ్ళు అంటుర్రు. ఎంత డబ్బులున్నా, ఎంత ఫేమున్నా మన చుట్టాలు వాళ్ళు ఉంటే అదొక వైబ్ గదా! అదే. ఇప్పుడు ఎవరికైనా చుట్టాల దగ్గరికెళ్ళాలి, యెస్. ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళాలి. ఎవరికైనా కోరిక ఉంటది గదా! అవును. వాళ్ళు నన్ను వద్దన్నప్పుడు ఎలా ఎళ్తాం చెప్పండి? యెస్. ఇప్పుడు నీకు ఇష్టం లేనిది మీ ఇంటికి కరెక్టే. రావాలంటే నాకు గూడా కొంచెం అవును. ఉంటది. అన్నట్టుగా ఫీల్ అయిపోతా. నువ్వు అవును. పిలిచావనుకో ఒక ఫంక్షన్‌కి నీ ఇంటికి నేను ధైర్యంగా వస్తా. 100 మంది ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. హ్మ్. నన్ను మా బావ పిలిచాడు కదా ఫంక్షన్‌కి. హ్మ్. మా అత్తమ్మ పిలిచింది కదా! అని డైరెక్ట్ రావచ్చు. అవును. అట్లా. ఆళ్ళు అన్నారు. ఇప్పుడు కొంచెం ఈ బెట్టింగ్ అప్పులు చేయనందుకు, నాన్ వెజ్‌ని చెప్పినందుకు, కొంచెం ఈ బయట మంచి నాకు పేరు వచ్చినాక ఇప్పుడు మా చుట్టాలు మా ఫంక్షన్‌కి రా, మా ఫంక్షన్‌కి రా అని బతిలాడుతున్నారు. హ్మ్. నేను ఆ పాత రోజులు గుర్తున్నాయి కాబట్టి నేను రాను ఫంక్షన్‌కి కానీ మా చుట్టాలు నన్ను ఎవరెవరు విలువలేరో వాళ్ళ ఫంక్షన్‌లకి నేను వెళ్ళట్లేదు. సూపర్. ఆ! అంటే ఎళ్ళొద్దు లైఫ్‌లో అని ఫిక్స్ అయినా. హ్మ్. రేపటినాడు మా ఇంట్లో ఫంక్షన్ అయినా మీరు రాకున్నా పర్లేదు. ఓకే. డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు. డైరెక్ట్ చెప్పేసిన. రేపు నేను చనిపోయినా నన్ను చూడాలనుకుంటే కూడా మీరు రావద్దని కూడా చెప్పేసా. హ్మ్. అంటే ఒకప్పుడు నన్ను ఛీ అన్నవాళ్ళు మళ్ళీ ఇప్పుడు రమ్మంటే నేను ఎలా వెళ్తా ముఖం పెట్టుకొని. కరెక్ట్. 100%. అది ఇష్టం లేదు కాబట్టి నేను ఐ డోంట్ కేర్ నాకు ఇష్టం లేదని హ్మ్. నేను వెళ్ళట్లేదు. ఓకే. బయట ఎవరైనా సరే నన్ను వద్దన్నప్పుడు వాళ్ళ దగ్గర నేను వెళ్ళను. హ్మ్. ఇప్పుడు ఎవరైనా నా ఇంటికి నువ్వు రా బాలు అంటే వస్తాను. రమ్మని ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా రమ్మంటే వాళ్ళు వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను.